10 గంటల నుంచి మనం చూస్తున్నాం. కనీసం ఎవరు కూడా పక్కకు కదలకుండా వేలాది మంది అనుకుంటే లక్షలాది మంది వచ్చేలాగా ఈ రోజు అనంతపురం జిల్లాలో దీక్ష కూడా సక్సెస్ చేసిన ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తున్నాం. ఈ రోజు ముఖ్యంగా మన రాష్ట్రానికి దాదాపు 7 జిల్లాలు వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాలకు కూడా మనకు నిధులు ఇచ్చినట్లు ఇచ్చి వెనక్కి తీసుకోబోయిన దౌర్భాగ్యం ఏదంటే కేంద్రంలో ఉండే పెద్దలు నరేంద్ర మోడీ గారు ఆ విధంగా చేసిన విషయానికి కారణంగానే ఈ రోజు మన దీక్ష కూడా మనం చేస్తున్నాం. దాదాపు 11 రోజులు ఒక్క గురించి కూడా ఒక్క దీక్ష కూడా ఎక్కడ చేసిన ఘనత ఒక సీఎం రమేష్ గారికి దక్కుతుందని కూడా నేను గుర్తు చేస్తున్నాం. అక్కడ కూడా దాదాపు మహిళలు గాని యువత గాని రైతు సోదరులు గాని ఎంతో మంది కూడా ముందుకొచ్చి ఆయనకి సంఘీభావం కూడా తెలిపిన ప్రజలు ఎవరంటే అక్కడ కడప జిల్లా మన రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి వెళ్లి అక్కడ సంఘీభావం కూడా తెలిపిన వ్యక్తులు మన ప్రజలను కూడా తెలియజేయాల. ఆయన కుటుంబం కోసం దీక్ష చేయలేదు. చాలా మంది పిల్లలు చదువుకున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న ఆలోచనతోనే అక్కడ కూడా దీక్ష చేశారు. 11 రోజులు దీక్ష చేస్తే ఒక రాజ్యసభ సభ్యుడు దీక్ష చేస్తే కూడా కనీసం ఇంత కూడా కనికరం లేని ప్రభు రాష్ట్రం కేంద్రం కూడా ఉండాలంటే ఒక్కసారి కూడా మనం ఆలోచన చేయాలి. అయ్యా ఆయన ప్రాణ హామీలో ఉన్నాయో కనీసం షుగర్ డౌన్ అయింది, హెల్త్ బాగాలేకుండా అయిందంటే కూడా కనీసం ఒక మెట్ట కూడా దిగరాకుండా వాళ్ళు ఎవరంటే కేంద్రంలో ఉండే పెద్దలను కూడా గుర్తు చేసుకోవాలా. నీ కడప జిల్లా ఉండే ప్రజల గురించి ఆ ప్రాంతంలో ప్రజలు బాగుండాలని ఆలోచనతో దీక్షలు చేస్తే అవి నీకు దొంగ దీక్షగా కనపడుతుందా అని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఆయన పుట్టిన గడ్డ అంటాడు కడప జిల్లా. మన గడ్డకి న్యాయం జరగాలని ఆయన ఈయన రమేష్ గారు ఆలోచన చేస్తుంటే నువ్వు సపోర్ట్ చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను హెచ్చరిస్తున్నాం. అయ్యా ఒక్క జగన్మోహన్ రెడ్డే కాదు, ఒక్క పరిశ్రమే కాకుండా అక్కడ చూస్తే విశాఖపట్నంలో రైల్వే జోన్ కావాలని మన మంత్రులు మన ఎంపీలు రాజ్యసభ సభ్యులందరూ కూడా భారీ ఎత్తున దీక్ష కూడా అక్కడ చేసింది కూడా జరిగింది. కనీసం మనకి పోలవరానికి కూడా డబ్బులు ఇస్తామన్నారు. పోలవరానికి కూడా ఒక్క రూపాయి ఇచ్చే పాపాన్ని కూడా పోలేదని అక్కడుండి నరేంద్ర మోడీ గారు కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఈ రోజు ఈ దీక్ష అంటే కాదు, ఇలాంటి దీక్షలు ఎన్నో చేస్తాం. మనము పట్టబట్టామంటే అది వదిలే పరిస్థితి ప్రసక్తే లేదని కూడా నేను గుర్తు చేస్తున్నాం. అయ్యా కేంద్రం కూడా మనకు నిధులు ఇవ్వకపోయినా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంది ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఉండే రైతులు యువత గాని మహిళలు గాని ప్రతి కుల మతాలు లేకోకుండా అందరూ కూడా ఈ రోజు గౌరవ సీఎం గారికి మనం రుణపడి ఉన్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో మనకి నిధులు ఇవ్వకపోయినా మన అనంతపురం జిల్లా లాంటివి ఈ రోజు రాళ్లసీమని రతనాలసీమ తీర్చిదిద్దిన ఘనత ఒక చంద్రన్న గారికే దక్కుతుందని కూడా గుర్తు చేస్తున్నాం. మా జిల్లా రాళ్లసీమ కానీ ఒక రతనాలసీమగా తీర్చిదిద్దిన ఘనత మా అన్న మా దేవుడు ఎవరంటే చంద్రన్నని కూడా మేము రైతులందరూ కూడా చెప్తున్నాం. నేను కూడా ఒక రైతు కాబట్టే చెప్తున్నాం. రైతులకి ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా వాళ్ళకి సంతోషంగా ఉండరు. కానీ వాళ్ళ పొలాల్లో నీళ్లుంటే మాత్రం బంగారు పంటలు పండించే రైతులు మా అనంతపురం జిల్లా రైతులు ఉన్నారని మేము ఇక్కడ వచ్చిన ఎంపీలందరికీ నేను గుర్తు చేస్తున్నాం. మనకి లోట్ బడ్జెట్ ఉన్నా ఈ అనంతపురం జిల్లాకి ఆయన ఎక్కడ అడుగుతారో ఎక్కడ తెస్తారో డబ్బులు తెలియదు కానీ అక్కడ పోలవరం పనులు పూర్తి చేస్తున్నారు. ఇక్కడ అనంతపురం జిల్లాకి 2 ప్రాజెక్టులు ఇచ్చారు, చాలా విలువైన ప్రాజెక్టులు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కనీసం వాళ్ళు ఆ ప్రాజెక్టుల గురించి ఆలోచన చేసిన వాళ్ళు కాదు. ఈ కాలువలు పూర్తి చేస్తాం, జిల్లాలో అన్ని కాలువలు పూర్తి చేసి చెరువులన్నిటికీ కూడా నీళ్లు ఇస్తామని కూడా ఒక్కరోజు కూడా వాళ్ళు ఆలోచన చేసిన పాపాన పోలేదు. ఈ రోజు చెరువులకు నీళ్లు ఇచ్చాం. ఈ రెండు ప్రాజెక్టులు అంటే భైరవాంతిప్పలో ఒక ప్రాజెక్ట్ అయితే మా పేరూరంటే పరిటాల రవి గారి ఆశయాల కోసం ఆ రోజు పేరూరు ప్రాజెక్ట్ కి ఆయన ఉన్నప్పుడు బతుకున్నప్పుడు పేరూరు ప్రాజెక్ట్ కూడా నీళ్లు వేస్తే ఈ ఖర్చులు ఈ ముఠా ఖర్చులు కానీ ఫ్యాక్టరీలు కూడా లేకోకుండా రైతాంగం బాగుండాలని ఆలోచన చేసిన వ్యక్తి ఆ రోజు పరిటాల రవి గారు. ఆయన ఆశయం కోసమే ప్రాజెక్ట్ కావాలంటే ఈ అనంతపురం జిల్లాకు వచ్చి ఆగస్టు 15 అంటే 70వ సంవత్సరం స్వతంత్ర దినోత్సవంకు చంద్రన్న వచ్చి ఆ రోజు మా 2 ప్రాజెక్టులు కూడా ఆ రోజు అనౌన్స్ చేసిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అవి కూడా రాకుండా ఎన్నో అడ్డంకులు వేశారు, చాలా మంది లెటర్లు పెట్టారు. అవన్నీ కూడా పక్కన దోసి ఈ ప్రాంతం ప్రజలు బాగుండాలా, పరిటాల రవి గారు కోరిక తీర్చాలనే ఆలోచనతో
హామీలు ఇచ్చిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు భూమి పూజలు చేసుకుంటున్నాం. ఈ గొప్ప రైతులందరూ కూడా సహకరిస్తారు. తప్పకుండా మన పూర్తి స్థాయిలో కాలువ తీవిచ్చి ఈ 2 ప్రాజెక్టులు నీళ్లు వస్తే ఈ అనంతపురం జిల్లా అంతా సస్యశ్యామలు అవుతుందని ప్రత్యేకంగా కూడా మీకు గుర్తు చేస్తున్నాం. ఈ దేశముఖంగా మనం ఒకటే చెప్పాలా, ఇక్కడ ఉండే రైతులు గాని, యువత గాని, మహిళలు గాని, రాజకీయ నాయకులు మేమందరం కానీ ఒకటే మాట, ఒకటే బాట. రాబోయేది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో 2వ ముఖ్యమంత్రి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారని కూడా మీకు గుర్తు చేస్తున్నాం. అదే కాకుండా అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు 2 ఎంపీలు ఉన్నాయి. తప్పకుండా మేమందరం కూడా ఒకే మాట మీద ఉండి 14 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు కూడా మేము గెలిపించుకునే శక్తి అన్ని కూడా మనలో ఉన్నాయి. మీ అందరూ కూడా సపోర్ట్ గా ఉండి మీరందరూ కూడా సహకరిస్తే తప్పకుండా గెలుచుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మన ప్రాంత ప్రజలు కానీ మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని మరొక్కసారి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.